వారం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అటువంటి ప్రాజెక్టుపై కక్షపూరితంగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సహించరాదని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సారయ్య విమర్శించారు. గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి మరి ఈ రోజు తెలంగాణలో ఒక భారీ ప్రాజెక్టు నిర్మించి రైతాంగానికి మంచి సాగునీరు అందించాలని ఒక సంకల్పంతో చేసినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళు ఇచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చి పంటలు పండించి రైతులంతా సంతోషంగా ఉన్న రోజుల్లో మరి కాళేశ్వరము మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే ఆ కూలిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ, ఒక అసత్య ప్రచారం చేస్తూ, కాళేశ్వరం పైన తప్పుడు ప్రచారం చేస్తూ కాలం వెల్లదిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమనాలో తెలియట్లేదు. ఎందుకంటే ఆనాడు కరెంటు కావాలి, తెలంగాణ రైతాంగానికి నీళ్లు కావాలి, మరి మంచి రైతులు సంతోషంగా బతకాలని ఒక సంకల్పం ఇచ్చినటువంటి ప్రాజెక్టు పైన ఇవాళ అనవసరంగా మరి రాజకీయ కక్షతోనే కుట్రపూరితంగానే మరి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన రాజకీయ కక్ష సాధింపుకు కుట్ర చేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. మంచి పని చేసిన దాన్ని మీరు దురుద్దేశంతో రాజకీయ కక్ష కోణంలో చూస్తూ మరి హరీష్ రావును, కేసీఆర్ను ఈ రోజు ఏదో మేము దోషిగా నిలబెడతామని మరి జస్టిస్ ఇచ్చినటువంటి కమిషన్ మరి అది నిజంగా న్యాయబద్ధంగా కానీ చట్టబద్ధంగా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జస్టిస్ కమిషన్ ఒక సీనియర్ న్యాయవాది, మరి వాడు ఇచ్చినటువంటి నివేదికలో ఏమీ పసలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. న్యాయబద్ధంగా లేదు, ధర్మంగా లేదు, చట్టబద్ధంగా లేదు. అట్టి కమిషన్ను కొట్టివేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీని ఆపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, ఈ రోజు తెలంగాణ ప్రజలు నానా గోస ఎల్లదీస్తా ఉన్నారు. ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రజల గురించి పట్టించుకున్నది లేదు. యూరియా ఇయ్యరు, కరెంటు ఇయ్యరు, టైంకు మందు బస్తాలు ఇయ్యరు. మరి ఇలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయి? ఏ గ్రామంలో అమలవుతున్నాయి? ఏ మండలంలో అమలవుతున్నాయో చెప్పండి. ఎందుకంటే తూతూ మంత్రంగా ఒక పని చేస్తున్నారు, ఇడిచిపెడుతున్నారు, ఇంకో పని చేస్తున్నారు, ఇడిచిపెడుతున్నారు. అది పూర్తి స్థాయిలో ఆ సంక్షేమ పథకాలు అర్లైనటువంటి వారికి ఎవరికి అందట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వము మరి కుట్రపూరిత రాజకీయాలు మానుకొని మరి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకోవాలి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కేసీఆర్, జై హరీష్.